ఎవ్రీవన్. సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ గురించి. సిగరెట్ స్మోకింగ్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా. మనం ఆ టాపిక్ గురించే మాట్లాడుకుందాం, అది మెయిన్ కాబట్టి. సరే, సిగరెట్ స్మోకింగ్ వల్ల ఏం జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటో కనుక్కుందాం. ఫస్ట్లీ, సిగరెట్ స్మోకింగ్ అనేది అప్పట్లో చాలా పెద్దవాళ్ళు వాళ్ళకంటూ అన్న బాధ్యతలు అయిపోయి టెన్షన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా ఉండడానికి తాగేవాళ్ళు. వాళ్ళు తాగినప్పుడు ఏమైందంటే, వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళకు ఒక 70+, 80+ అప్పటికే పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు దాని కాంప్లికేషన్స్ భరించకుండానే ముందే చనిపోతున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళకు ఒక 14+, 15+ వాళ్ళు కూడా తాగేస్తున్నారు. అంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వాళ్ళు కూడా. ఇలా తాగడం వల్ల మీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. మెయిన్లీ, మీరు సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు, 1 తాగుతున్నావో, 2 తాగుతున్నావో, 3 తాగుతున్నావో, లేకపోతే రోజుకు ఒక ప్యాక్ మొత్తం కంప్లీట్ చేస్తున్నావో ఏమో కానీ తెలియదు. కానీ వన్స్ నువ్వు తాగడం మొదలు పెడితే, నువ్వు సిగరెట్ తాగడం వల్ల నీ లోపలికి 7,000 కెమికల్స్ నోట్లోకి వెళ్ళిపోతుంది. కెమికల్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఆర్గన్స్ పనిచేస్తాయా? దాని ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఫస్ట్లీ నువ్వు తాగడం వల్ల నీ బకల్ మ్యూకోసా అంతా డ్యామేజ్ అయిపోతుంది, నీ స్కిన్ అంతా. తర్వాత నీ ఈసోఫాగస్ డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత లోపల లంగ్ దాని ఫంక్షనింగ్ ఆపేసుకుంటుంది అనమాట. ఆక్సిజన్ సప్లై ఆపేస్తుంది. అండ్ మీకు బాగా కంటిన్యూస్గా కఫింగ్ బాగా తగ్గుతూ ఉంటారు. అలా మెల్లమెల్లగా దాని స్టేజ్ దాటిపోయిన తర్వాత క్యాన్సర్ కూడా అయిపోతుంది, లంగ్ క్యాన్సర్. తర్వాత దీనివల్ల ఇది ఆక్సిజన్ కరెక్ట్గా సప్లై చేయకపోవడం వల్ల హార్ట్కి బీపీ పెరిగిపోతుంది. దాని బీపీ పెరిగినప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది. తర్వాత స్ట్రోక్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. కిడ్నీ దాని ఫిల్టరేషన్ అది చేయలేదు, బ్లాడర్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్. వన్స్ నువ్వు తాగడం మొదలుపెట్టిన తర్వాత నీకు ఒక 20 years పెరిగేసరికి, అంటే ఇప్పుడు 15 కదా, ఒక 30+ వచ్చేసరికి నీకేమవుతుందంటే దాని ప్రభావం చూపించేస్తుంది. 30+ వచ్చేసరికి నీ పక్కన మీకు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఓరల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ వచ్చేస్తుంది, లంగ్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి. అంటే నువ్వు 30+లోనే వీటన్నిటిని అనుభవించాలి. అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావు? క్యాన్సర్ అంటే నువ్వు దాన్ని భరించలేవు. అది ఇంకా ఎర్లీ స్టేజ్లో కనబడితే కనీసం నిన్ను కాపాడగలుగుతారు. కానీ అది క్రోనిక్ అయిపోయిందంటే దానికి ట్రీట్మెంట్, కీమోథెరపీ ఇచ్చినా కూడా కొంతమంది బ్రతకలేరు. అది కొన్ని లక్షలతో పని. కాబట్టి ఇప్పటి నుంచన్నా నీ పనిని ఆపేసుకో. ఈ తాగడం వల్ల నీకు బెనిఫిట్ ఏం లేదు. వన్స్ ఒకవేళ కొంతమంది అయితే కడుపుతో ఉండి కూడా తాగుతూ ఉంటారనమాట. కడుపుతో ఉండి లేడీస్ కూడా చాలామంది తాగుతున్నారు. దాంట్లో కడుపుతో ఉన్న వాళ్ళు తాగడం వల్ల వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతాయి, ప్రెగ్నెన్సీ ఆగదు. అండ్ కొంతమందికి అయితే లో బర్త్ వెయిట్ బేబీ పుట్టేస్తారు. కొంతమందికి ముందే బేబీ పుట్టేస్తుంది, అంటే నెలల నిండక ముందే. దానివల్ల వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత మీరు ఒకవేళ ఇవన్నీ ఇంకా వద్దు, ఆపలేకపోతున్నాను అనుకుంటే ముందుగా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళండి. దానికి కౌన్సిలింగ్ పెడతారు, కౌన్సిలింగ్ చేస్తారు. మీకు మెల్లమెల్లగా ఎలా క్విట్ చేయాలో నేర్పిస్తారనమాట. మీరు ఒకవేళ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని మంచి ట్రీట్మెంట్ వచ్చింది. అది ఏంటంటే ఇన్హేలర్ టైపు, ట్యాబ్లెట్స్ టైపు డిజాల్వ్ అయిపోయి ఉంటాయన్నమాట. అది మీరు నికోటిన్ ఒకసారి తీసుకున్నట్లయితే దాన్ని తీసుకున్నప్పుడు సేమ్ స్మోకింగ్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది మన లోపల. దానివల్ల మనకి కొంచెంగా దాన్ని క్విట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇలా క్విట్ చేయడం వల్ల నీలో చాలా హెల్దీ, అంటే నీ ఆర్గన్స్ అన్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. నీ మౌత్ అల్సర్స్ అన్నీ తగ్గిపోతాయి. నీ లంగ్లో ప్రాబ్లం అంతా పోయి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. హార్ట్ పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత నువ్వు హెల్దీగా మారిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచన్నా స్మోకింగ్ని స్టాప్ చేయండి.